హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మేకకాల కూర చేసుకున్నాము. మేకకాల అంటే అది పాయ అని కూడా అంటారు చాలామంది. ఫస్ట్ మనం మేకకాళ్ళని నీట్గా శుభ్రం చేసుకోవాలి మంచిగా పసుపుతోని. అండ్ స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆ పీసెస్ ఉన్నాయి కదా మేకకాల మొత్తం వేసేసుకోవాలి. దాని తర్వాత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ పాయ సూప్ అంటే ఇది మనకి బోన్స్కి చాలా మంచిది. లేడీస్కి అయితే నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు అన్నీ పోతాయి ఇవి తింటే, ఈ సూప్ తాగితే. సో అందరూ ట్రై చేసి ఇప్పటి వరకు తినకపోతే తినండి ఇప్పటి నుంచి. దీంట్లో కారం, ఉప్పు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. చింతపండు కూడా నానబెట్టుకోండి కొంచెం ముందే. అండ్ పుదీనా, కొబ్బరి మిక్సీ వేసుకోండి. మిక్సీ వేసుకున్న తర్వాత ఇది పేస్ట్ అవుతుంది కదా, అందులో వేసేసుకోండి మొత్తం. ఇది ఎంత సూప్ అయితే అంత బాగుంటుంది చాలా. దాని తర్వాత చింతపండు వాటర్ వేసేసుకోండి మొత్తం. ఎక్కువ వేసుకోకండి, మరీ జిగురు అయిపోతుంది. నార్మల్గా కొంచెం వేసుకోవాలి, కొంచెం పులుపు కోసం వేసుకోవాలి. అది బాగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత వాటర్ పోసుకోండి, కొన్ని వాటర్ పోసుకొని బాగా ఒకసారి కలుపుకోండి. మొత్తం కలుపుకొని కొత్తిమీర వేసుకోండి. అందులో కొత్తిమీర వేసుకొని దాని తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 విజిల్ వచ్చే వరకు కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టుకోండి. 10 విజిల్ రావాలి, అంటే బాగా ఉడకాలి. అది ఎంత ఉడికితే అంత మంచిది, అది టేస్ట్ వస్తుంది బాగా. విజిల్ తీసేసినాక కూర రెడీ అయిపోతుంది. బాయ్ బాయ్.